ఓకే. చూడండి, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఇక్కడ ఎందుకంటే తెలంగాణ సెట్ కాస్త బలంగానే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఎన్టీఏ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కాస్త సిఎస్ఆర్ నెట్ గేట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, కన్సిడర్ 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 ద సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్ కన్సిడర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్ అని వాడు ఇలా ఇస్తున్నాడు. పీస్ వైజ్ ఫంక్షన్ ఇస్తున్నాడు. ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్, 0 ≤ x ≤ 1/n. తర్వాత 2 - nx, ఇక్కడ 1/n ఈజ్ ≤ x ≤ 2/n. తర్వాత 0 2/n ఈజ్ ≤ x <1 అంటున్నాడు. ఇక్కడ ఫార్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్ టు మనకు టోటల్గా మీరు ఆలోచించుకోండి, ఇంటర్వల్ 0 to 1 కదా, 0 to 1 అనమాట. 0 to 1 అని ఈ ఇంటర్వల్లో ఇది ఈ ఫంక్షన్ యూనిఫామ్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది మనము చేయాలి. ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ ఇప్పుడు ఫస్ట్ మెథడ్ నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే, ఫస్ట్ నాకు ఏం కావాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలా, లిమిట్ పాయింట్ ఫంక్షన్ కావాలి. లిమిట్ n →∞ ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్. సో స్టూడెంట్స్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ =0 తీసుకుంటే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకు ఎక్స్ =0 తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ఇది ఫిక్స్డ్ కదా, ఇక్కడ ఇక్కడ ఎక్స్ =0 అనేది ఏంటి, ఇక్కడ మనకు ఫిక్స్డ్ అనమాట. ఇది అప్పుడు ఎక్స్ =0 పెట్టుకుంటే దాని వాల్యూ నీకు ఎంత అవుతుంది, 0 వచ్చేసిందా. తర్వాత ఇంకా మీరు గమనించుకోండి, ఇక్కడ 0, మళ్ళీ తర్వాత 0కి 1/n అంటున్నాడు. తర్వాత 1/n టు 2/n అంటున్నాడు. అప్పుడు n అంటే ఎంత కాబట్టి అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అక్కడ, ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్, విన్నారు కదా, ఇది ఫిక్స్డ్ వాల్యూ. అట్లా ఎక్స్ =0 దగ్గర దాని వాల్యూ 0 అవుతుంది. అయితే మీరు ఇక్కడ బాగా గమనించుకోండి. ఫార్ సఫిషియెంట్లీ లార్జ్ టు n, అట్లా n వాల్యూ మనకు లార్జ్ అయింది అనుకోండి, అప్పుడు x యొక్క వాల్యూ ఏమైపోతుందంటే >2/n అయిపోతుంది. సఫిషియెంట్లీ లార్జ్ టు n వాల్యూ మనము సఫిషియెంట్లీ లార్జ్ n అనేటువంటిది మనం లార్జ్ వాల్యూ మనం తీసుకున్నామంటే అప్పుడు x వాల్యూ మీకు ఏమవుతుంది, >2/n అవుతుంది. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే x యొక్క వాల్యూ >2/n వచ్చేసిందో అప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ నీకు ఏమైపోతుందో చూడండి, 0 కదా. అప్పుడు దాన్ని ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది చూడండి. దెన్ ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నీకు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుందా. ఇట్లా ఓన్లీ 1/n 2/n -1/n 3/n ఇట్లా పెట్టి బెదిరిస్తాడు. బెదిరిపో మాకు, అది దాని అర్థం అనమాట. అంటే దాని n అనేటువంటిది లార్జ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు అవుటర్ సైడ్ వాల్యూ అయిపోతుంది అనమాట. ఇక్కడ అవుటర్ వాల్యూ అయిపోతుంది. ఈ ఇంటర్వల్ యొక్క అవుటర్ వాల్యూ అయిపోతుంది. అప్పుడు ఈ ఇంటర్వల్ యొక్క అవుటర్ వాల్యూ అయింది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఏమైపోతుంది, 0 అని చెప్తున్నాడు కదా. ఇక్కడ >2/n అయిపోతుంది. ఎక్స్కి వాల్యూ దాటిపోతుంది. n అనేటువంటిది లార్జ్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఈ ఇంటర్వల్ దాటి వెళ్ళిపోతుంది. ఈ ఇంటర్వల్ దాటి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి, 2/n కన్నా ఎక్కువగా వస్తుంది కదా అప్పుడు ఎక్స్ వాల్యూ.
అప్పుడు ఎక్స్ వాల్యూ 2/n కన్నా ఎక్కువ తీసుకుంటే వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తున్నట్టుండి ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ 2/n కన్నా ఎక్కువ తీసుకుంటే అప్పుడు దాని వాల్యూ ఏమైపోతుంది 0 అని చెప్తున్నాడా అట్లా, అది దాని మీనింగ్. కాబట్టి అప్పుడు అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా మనకి ఎంత వచ్చేసింది, మనకు 0 వచ్చేసిందా, కంటిన్యూయస్సే కదా ప్రాబ్లము. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎంఎన్ టెస్ట్. ఏం చేస్తాం మనము, సుప్రీం ఆఫ్ ఎక్స్ బిలాంగ్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1. ఇక్కడ మనకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో సుప్రీం ఆఫ్ ఎక్స్ బిలాంగ్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1. ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఇక్కడ చూద్దాం, ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే పెట్టుకుందాము. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది కదా. ఇక్కడ మీరు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు చూడండి, మనకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మీరు గమనించుకోండి, ఇక్కడ ఎన్ ఇంటూ ఎక్స్ ఉంది, 2 - nx అని కూడా ఉంది. అప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటికి మనం ఏం చేయాలి, మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. ఎక్కడ ఈ ఇంటర్వల్లో ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్కి మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు మీకు ఇక్కడ ఎన్ ఇంటూ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా మీరు గమనించుకోండి, ఇక్కడ 2 - nx అని వస్తుంది. అప్పుడు మీకు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి ఈ ఇంటర్వల్లో. ఓకే, భయం లేదు, మీరు వినండి, కాస్త కొద్దిగా జాగ్రత్తగా వింటే సరిపోతుంది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నానంటే ఎన్ ఇంటూ ఎక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంటర్వల్ ఎంత ఉందో చూడండి, 0 <x <= 1/n మనం తీసుకుంటే, నువ్వు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే నీకు ఏమైపోతుంది చూడండి, నీకు 0 వస్తుందా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే నీకు 0 వస్తుందా చూడండి. అప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ 0 నీకు ఎంత వస్తుందంటే నీకు 0 వచ్చేస్తుంది. ఎక్స్ దగ్గర నువ్వు 1/n పెట్టుకో. నెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు 1 పెట్టుకున్నావంటే అప్పుడు నీకు ఏమవుతుంది, 1 అని వచ్చేసిందా. అప్పుడు ఇదే కదా మ్యాక్సిమం. చూడండి, అప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n దగ్గర నీకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర దానికి నీకు మ్యాక్సిమం వాల్యూ ఉంది. ఎంత మ్యాక్సిమం వాల్యూ అంటే 1 అనమాట. ఇది మ్యాక్సిమం వాల్యూ. తర్వాత మనకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇలా కూడా ఉందా లేదా, 2 - nx అని ఉందా. ఇక్కడ ఇంటర్వల్ ఏముందో ఒకసారి మీరు ఆలోచించుకోండి అమ్మా. 1/n ఈజ్ <= x <= 2/n. ఈ వాల్యూలన్నీ ఈ ఇంటర్వల్లో ఉంటాయి కదా. అట్లా చూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n పెట్టావనుకోండి, అప్పుడు నీకు ఎంత వస్తుంది, నీకు 1 వస్తుందా. అప్పుడు నువ్వు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/n పెట్టావంటే నీకు ఎంత వస్తుంది చూడండి, 0 వచ్చిందా. ఇదే కదా మ్యాక్సిమం, ఇది మినిమం కదా, చూసారా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n దగ్గర నీకు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n అనే ఈ పాయింట్ దగ్గర ఇచ్చిన ప్రాబ్లంకి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. కాబట్టి కేసు 1లోను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 1. కేసు 2లో కూడా గమనించుకోండి, కేసు 2లో కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఎంత మ్యాక్సిమం వాల్యూ అంటే 1 కదా. అదే ఎంఎన్ అంటే చూడప్పుడు ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం ఆఫ్, ఇక్కడ చూడండి ఈ ఇంటర్వల్లో అప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ యొక్క మ్యాక్సిమం ఎంత వచ్చింది మనకు, 1 కదా వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, లిమిట్ n →∞ చేస్తే నువ్వు n →∞ పెట్టే నీకేమొస్తుంది, నీకు 1 వస్తుంది కానీ నాట్ 0 కదా వచ్చేది. అప్పుడు నీకు ఏమైపోతుంది, ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ యూనిఫామ్ కన్వర్జెస్. నాట్ కన్వర్జెస్ యూనిఫార్మ్లీ అని కూడా రాస్తాడు, నాట్ ఇట్ట కూడా రాస్తాడు వాడు, నాట్ కన్వర్జెస్ యూనిఫార్మ్లీ అంటే యూనిఫార్మ్ కన్వర్జెస్ కాదు ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1. ఇది చేసే విధానం అన్నమాట. ఓకే, ఇట్లా సెకండ్ మెథడ్ కూడా చూడండి. ఇక్కడ సెకండ్ మెథడ్ కూడా మీరు గమనించుకోండి. సెకండ్ మెథడ్ నేను ఏం చేస్తున్నానంటే ఇది అప్లై చేస్తానన్నమాట. ఏంటి అప్లై చేస్తానంటే ఈ ఫార్ములా ఉంది కదా మనకు, లిమిట్ n →∞ ఇంటగ్రల్ a to b ఫస్ట్
ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమన్నా ఈక్వల్ అవుతుందా కాదవుతుందా అనేటువంటిది చూడండి. ఫస్ట్ ఇది చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 0 to 1 ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది పక్కన పెట్టుకో. 0 to 1 మనం రావాలంటే ఫస్ట్ 0 to 1/n 0 to 1/n ఈ లిమిట్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత మనకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/n టు 2/n. అప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత ఇస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమ్మా? 2 - nx కదా, అట్లా. టూ మైనస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 2/n/1 అన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చినాడు? 0 ఇచ్చినాడు డిఎక్స్. అట్లా మనము దీని వాల్యూ కనుక్కుందాము. ఒక్కోసారి ఇది కూడా అడుగుతాడు ఇంటిగ్రేషన్, చాలాసార్లు అడిగినాడు కదా. ఇంకా మనం చేసేదంటూ ఏమీ లేదు. చూడు ఇక్కడ మనకు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. దీనికి మనము ఇంటిగ్రేషన్ చేయాలా? ఇంటిగ్రేషన్ చేస్తే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే నీకు ఎన్ఎక్స్ ఉందా, దానికి ఇంటిగ్రేషన్ చేస్తే నీకు x²/2 అని వస్తుంది. ఎన్ఎక్సా n²x ఎన్ఎక్స్ఎల్. ఓకే రైట్, ఇంటిగ్రేషన్ అయిపోయింది. తర్వాత దీనికి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం ఎంత తీసుకోవాలో 0 to 1/n కదమ్మా. ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 2x - n ఇంటూ x²/2 లిమిట్స్ 1/n to 2/n. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఫస్ట్ మనము అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత అవుతుందో చూడండి. మనకు n/2 ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత అవుతుందని నీకు 1/n² అవుతుంది అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ కూడా నీకు ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ప్లస్ 2 ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది నీకు? 2/n. ఓకేనా? 2/n మైనస్ ఇక్కడ n/2 ఇంటూ. సో అప్పర్ లిమిట్ కాడ నీకు ఎంత అవుతుందో చూడు. మీరు 2/n అన్నప్పుడు 4/n² కదా అయ్యేది. మైనస్ ఇంకా లోయర్ లిమిట్ ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎక్స్ దగ్గర నువ్వు 1/n పెట్టుకుంటే ఎస్ ఇక్కడ మళ్ళీ నువ్వు 1/n పెట్టుకుంటే నీకు ఎంత అవుతుందంటే 2/n ప్లస్ తర్వాత 2/n. తర్వాత ఇక్కడ మనకు 2 మైనస్ 2 రైట్ 2 మైనస్ ఇక్కడ ఏమవుతుందో చూడ. ఇక్కడ మనకు 2 మైనస్ 1/n అన్నప్పుడు 2 మైనస్ అప్పర్ లిమిట్ ప్లస్ అన్నప్పుడు ఇక్కడ 1/n పెట్టుకుంటే 1/n² కాబట్టి నీకు 1/2n వచ్చేస్తుంది. నీకు మళ్ళీ 0 వచ్చేసిందా? ఇక్కడ నీకు ఏమొచ్చేసింది మీరు ఒకసారి గమనిస్తున్నారా? చూడండి ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1 ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ నీకు 0 వచ్చింది. చూసారా?
తర్వాత నెక్స్ట్ మీరు గమనించుకోండి, ఇంటగ్రల్ 0 to 1 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ fn ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని మనము ఇంటగ్రల్ 0 to 1 దీన్ని ఎలా రాసుకుంటాం, మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాము, పక్కన డిఎక్స్. అప్పుడు దీని వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది, 0 వచ్చేసినాయి. రెండు ఈక్వల్ అయినాయా? మీకు ఆల్రెడీ చెప్పానా, థియరీలో చెప్పేటటువంటి రెండు ఈక్వల్ వచ్చినాయి. దేర్ ఫోర్ ఇక్కడ మనకు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1 fn ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ, ఇంటగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చినాయి. రెండు ఈక్వల్గా వస్తే మీకు ఆల్రెడీ మీరు చెక్ అవర్ సినాప్సిస్ పాయింట్స్, ఆ సినాప్సిస్ని చెక్ చేయండి. రెండు ఈక్వల్ వస్తే నేను ఏం చెప్పినాను, ఈ రెండు ఈక్వల్గా కానీ వస్తే 100% ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది యూనిఫామ్ కన్వర్జెంట్ కావచ్చు లేదా యూనిఫామ్ కన్వర్జెంట్ కాకపోవచ్చు అని మీకు చెప్పినానా లేదా? ఈక్వల్ వస్తే పొరపాటు పడారు. ఇది ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో చేయాల్సిందే. ఇట్లా ఈ రెండు ఈక్వల్గాను వస్తే అది ఈక్వల్ కావచ్చు కాకపోవచ్చు. అట్లా ఈ రెండు ఈక్వల్ అయితే అది యూనిఫామ్ కన్వర్జెంట్ కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు రెండు ఈక్వల్ వచ్చినాయి. చాలామంది ఏమి రాస్తారు, యూనిఫామ్ కన్వర్జెంట్ అని రాస్తారు. కానీ ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం, నాట్ యూనిఫామ్ కన్వర్జెంట్ కదా. ఆల్రెడీ ప్రాబ్లంలను చేశానా లేదా చెప్పండి. చూడండి, ఇప్పుడు ఈ సినాప్సిస్ మీద నీకు ఒక నమ్మకం వచ్చింది. ఈ రెండు ఈక్వల్ వస్తే నీ దగ్గర ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షను యూనిఫామ్ కన్వర్జెంట్ కావచ్చు కాకపోవచ్చు, ఖచ్చితంగా అవుతుందని ఎవరు చెప్పలేము. ఒకవేళ నాట్ ఈక్వల్ వచ్చిందంటే నువ్వు సమస్య లేదు నీకు. ఇంకా నాట్ ఈక్వల్ వచ్చిందనుకోండి, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. 100% అది ఇచ్చినటువంటి ప్రాబ్లము యూనిఫామ్ కన్వర్జెంట్ కాదు అని చెప్పేస్తావు, నో డౌట్ అట్ ఆల్. ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇది నేను ఒక మోడల్ చెప్పిస్తాను, మీరు ఇంకొక మోడల్ మీరు చేసుకోండి. సో ఇక్కడ మనకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నంటే సేమ్ n² ఇంటూ ఎక్స్, 0 <x <r = 1/n. తర్వాత 2n మైనస్ n²x, ఇక్కడ 1/n ఈజ్ <= x <= 2/n. జీరో 2/n <x <= 1. అప్పుడు మనకి ఇంటర్వల్ ఏమైపోతుందో చూడండి. ఇక్కడ ఇక్కడ x బిలాంగ్ టు క్లోజ్ ఇంటర్వల్ 0,1 కదా మనకి ఇంటర్వల్. యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం కదా, యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ మెథడ్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసేటప్పుడు చూడండి, అట్ x = 0, ఇది ఫిక్స్డ్ వాల్యూ కదా. తర్వాత x ≠ 0, తర్వాత వెళ్ళేది x = 0 పెట్టుకుంటే దాని వాల్యూ 0 వస్తుంది. చూడండి, ఫార్ లార్జ్ వాల్యూ ఆఫ్ n, the value of x is outer value of the interval. n వాల్యూ అనేది లార్జ్ అయింది అనుకోండి, ద వాల్యూ ఆఫ్ x ఈజ్ outer value of the interval 1/n 2/n. అప్పుడు x యొక్క వాల్యూ ఏమవుతుంది, ఈ ఇంటర్వల్ దాటిపోతుంది. చూడు, ఎప్పుడైతే నీకు ఈ ఇంటర్వల్ దాటిపోయిందో వాడు ఏం చెప్తున్నాడు, ఈ ఇంటర్వల్ దాటిపోతే అప్పుడు ఇచ్చిన ప్రాబ్లం వాల్యూ నీకు ఏమైపోతుంది, 0. అంటే దట్ ఈజ్ అప్పుడు x వాల్యూ ఏమైపోతుంది, 2/n వాల్యూ కన్నా ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే నీకు 2/n కన్నా ఎక్కువగా వస్తుందో అప్పుడు ప్రాబ్లం ఏమైపోతుంది, అప్పుడు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నీకు ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే నీకు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వచ్చిందో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నీకు ఏమైపోతుంది, 0 కదా వచ్చేది. పాయింట్ వైజ్ కన్వర్జెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి. బోత్ ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఏమవుతుంది,
పాయింట్ వైజ్ కన్వర్జెంట్ అవుతుంది. నీకు ఎక్కడ కానీ ఇన్ఫినిట్ రాలేదు కదా, నీకు ఇంటర్వల్లో ఉన్న వాల్యూలు అప్లై చేస్తే నాకు ఇక్కడ ప్రాబ్లం వాల్యూ నాకు ఎక్కడ ఇన్ఫినిట్ రాలేదు కదా. అట్లా పాయింట్ వైజ్ కన్వర్జెంట్ అవుతాయి. నువ్వు f(x) తీసుకున్నా, ఇది తీసుకున్నా. అప్పుడు f(x) అనేటువంటి చూడండి, నాకు 0 వచ్చిందంటే అది కంటిన్యూ చేసే కదా. నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు mn టెస్ట్ సుప్రీమ్ ఆఫ్ x బిలాంగ్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1. అప్పుడు fn(x) మైనస్ f(x). సో సుప్రీమ్ ఆఫ్ x బిలాంగ్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1. ఇక్కడ మనకు fn(x) అంటే దాన్ని అట్లే ఉంచుకో. f(x) వాల్యూ నాకు ఎంత వచ్చింది, 0 వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకో ఫస్ట్ కేస్ 1. ఇప్పుడు నాకు fn(x) ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందంటే, ఐ థింక్ n² ఇంటూ x. ఇక్కడ మనకున్న ఇంటర్వల్ చూడండి, 0 లెస్ x ఆర్ ఈక్వల్స్ టు 1/n. చూడు, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు, నీకు ఎంత వచ్చింది, 0 వచ్చిందా. x ఈజ్ ఈక్వల్ టు 1/n పెట్టు, ఏమవుతుంది నీకు 1/n పెడితే. వన్ బై ఎన్ వచ్చింది కదా. ఈ 1/n అనేది ఓకేనా. అప్పుడు 0కు 1కి మధ్యలోనే ఉంటుంది కదమ్మా. ఇక్కడ n వాల్యూ మనం ఏం తీసుకుంటాము, n వాల్యూ నౌ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అనమాట. అప్పుడు ఇది పెద్దదే కదా వాల్యూ. n వాల్యూ నువ్వు 1 అయినా తీసుకోవచ్చు, 1 కన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ n అనేది ఎంతైనా తీసుకోవచ్చు. అప్పుడు ఇదే కదా మ్యాక్సిమం. ఓకేనా. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది కదా. తర్వాత ఇది తీసుకుంటే కేసు 2 చూడండి, 2n మైనస్ n² x కదా. ఇక్కడ నీకు 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2/n అని చెప్తున్నాడు. ఇక్కడ 1/n, నువ్వు 1/n పెట్టుకుంటే నీకు ఎంత అవుతుంది. ఇక్కడ ప్రాబ్లము ఓకే. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/n పెట్టుకుంటే నీకు ఎంత అవుతుందో చూడు, నీకు n అని వచ్చేస్తుంది. అప్పుడు నీకు ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ n², సారీ ఇక్కడ n కదా వచ్చేది మా, n వస్తుంది, సారీ n. నేను x దగ్గర పొరపాటు పడ్డాను, నేను కొద్దిగా క్యాల్కులేషన్ పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/n పెట్టుకుంటే x వాల్యూ, ఇక్కడ x దగ్గర 1/n పెట్టుకుంటే నాకు ఎంత వస్తుంది, n కదా వచ్చేది. అప్పుడు అట్లా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/n దగ్గర నీకు ఏమవుతుంది, ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ n అంటే మనం ఏం చేస్తాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా తీసుకునేది, న్యాచురల్ నెంబర్ కదా. ఇప్పుడు కేసు 2 చూడండి, ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు 1/n పెట్టండి. ఇక్కడ 1/n పెట్టావు అనుకో, అప్పుడు నీకు ఎంత అవుతుందంటే 2n, ఇక్కడ 1/n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కేసు 2 ప్రకారము, ఒకసారి ఆలోచించుకోండి. మైనస్ n² ఇంటూ x అంటే 1/n అమ్మ. n కొట్టేసి నీకు n వచ్చిందా. అప్పుడు n వాల్యూ నీకు ఎంత, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా, న్యాచురల్ నెంబర్ కదా.
ఒకవేళ 2/n తీసుకుంటే ఎంత అవుతుంది అనేది మీకు డౌట్ వస్తుంది. అప్పుడు 2n మైనస్ n స్క్వేర్ ఇంటూ 2/n పెట్టుకుంటే n క్యాన్సిల్ చేసి మీకు 0 వస్తుంది కదా. అప్పుడు ఇదే కదా మ్యాక్సిమం. చూడండి కేస్ 1లో చూడండి x ఈజ్ ఈక్వల్ 1/n దగ్గర మీకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎంత మ్యాక్సిమం వాల్యూ అంటే n. అట్లా కేసు 1లో కూడా చూడండి x ఈజ్ ఈక్వల్ 1/n దగ్గర ఇచ్చిన ప్రాబ్లంకి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎంత మ్యాక్సిమం వాల్యూ అంటే n. కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాం కదా. దేర్ ఫార్ అప్పుడు mn ఈజ్ ఈక్వల్ టు మనకు వాడు ఏం చెప్తున్నాడు, సుప్రీమ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్ టు 0,1 fn ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నాడు. ఈ fn ఆఫ్ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ మనకు ఎంత వచ్చింది, n వచ్చింది కదా. సో వెంటనే మనము లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ mn చేస్తే అప్పుడు నీకు ఎంత వస్తుంది, నీకు ఇన్ఫినిటీ వస్తుంది, నాట్ 0 కదా. అలా వచ్చింది కాబట్టి మనం ఏమి చెప్పగలుగుతాము, fn ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ యూనిఫామ్ కన్వర్జెంట్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1 కదా. తర్వాత సెకండ్ మెథడ్ ఒకసారి ఇక్కడ చూడండి. మీరు సెకండ్ మెథడ్ అనే దానికన్నా కాస్త ఇంటిగ్రేషన్ ద్వారా కూడా మనం ట్రై చేస్తాం. ఇలా ట్రై చేస్తున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1 fn ఆఫ్ ఎక్స్ dx చేస్తాను. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1/n అన్నప్పుడు n² x dx ప్లస్ 1/n టు 2/n అన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత ఉందో చూడండి మనకు 2n మైనస్ n² x dx. ఇంకా మిగతాది 0 అయిపోతుంది. n² ఇంటూ ఎక్స్ది. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తావు. n² x²/2 లిమిట్స్ 0 to 1/n ప్లస్ 2nx ఇక్కడ n² x²/2 లిమిట్స్ 1/n టు 2/n మనము చేస్తే నీకు ఫైనల్గా దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1/8 అని వచ్చేస్తుంది. వస్తుంది. దేర్ ఫోర్ అప్పుడు మనకు ఏమని తెలిసిందో చూడండి. అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1 fn ఆఫ్ ఎక్స్ dx వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/8 అని వచ్చింది. తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇంటగ్రల్ 0 to 1 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ fn ఆఫ్ ఎక్స్ dx. దీన్నే మనం ఎలా రాసుకుందామా, ఇంటగ్రల్ 0 to 1 దీని ప్లేస్లో మనం ఏం రాసుకుంటాం, స్మాల్ f ఆఫ్ ఎక్స్గా రాసుకుంటాం. అదే పాయింట్ వైజ్ లిమిట్ ఫంక్షన్. అప్పుడు దీని వాల్యూ కూడా మనకి ఎంత వచ్చిందో చూడండి, 0 వచ్చిందా. నేనేం గుడ్డిగా రాయడం లేదు. ఒకసారి చూడండి, అక్కడ పైన ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా f ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా సందేహమే లేదు, 0 వచ్చేసింది. దేర్ ఫోర్ ఏం చెప్పగలుగుతున్నాం మనము, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to 1 fn ఆఫ్ ఎక్స్ dx వాల్యూ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ 0 to 1 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ fn ఆఫ్ ఎక్స్ dx, లేదా అట్లా ఇంటగ్రల్ 0 to 1 లిమిట్ ఇంకా లిమిట్ రాయకూడదు, స్మాల్ f ఆఫ్ ఎక్స్ dx వాల్యూ ఏమైపోతున్నాయి, రెండు మనకు నాట్ ఈక్వల్గా వస్తున్నాయి. మీకు చెప్పాను కదా, నాట్ ఈక్వల్గా వస్తే దేర్ ఫోర్ fn ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ యూనిఫామ్ కన్వర్జెంట్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 కదా. ఇవి నాట్ ఈక్వల్ వస్తే దెర్ ఇస్ నో సెకండ్ థాట్, అవి యూనిఫామ్ కన్వర్జెంట్ కావు. ఇట్లా మీకు అన్ని మోడల్ కవర్ చేసేసినాను. అట్లా ఈ యూనిఫామ్ కన్వర్జెన్స్ మీద మ్యాక్సిమం యూనిఫామ్ కన్వర్జెంట్ మీదనే ఉంటాయి. మీకు ఆల్రెడీ సిరీస్కి సంబంధించి యూనిఫామ్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అనే విషయం చెప్పడానికి మీకు అన్ని టెస్టులు చెప్పినాను చూడండి. మీకు అక్కడ 3 టెస్టులు మీకు చెప్పినాను చూడండి. ఇక్కడ ఓకే, వేర్స్ట్రాస్ చెప్పినాను, డిరిచ్లెట్స్, ఇవన్నీ మీకు చెప్పినాను చూడండి. టెస్టులన్నీ చెప్పిన. ఎప్పుడు సిరీస్ ఇచ్చినప్పుడు, సీక్వెన్స్ ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు నాకున్న సమయానికి మీకున్న సమయానికి
ఓకేనా. ప్రాబ్లం ఇస్తే నువ్వు మ్యాక్సిమము 100% చేసేటట్లు మీకు ఓకే తక్కువ టైంలోనే మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసినాను. ఇంకా ప్రూఫ్స్ అక్కడ పాయింట్స్ చెప్పాను మీకు. ఆ పాయింట్స్కి ప్రూఫ్స్ అనేటువంటిది అవన్నీ మనం ఒరిజినల్ క్లాస్లో చెప్పుకునే విషయాలు. ఓకే, ఇప్పుడు టైం లేదు మీకు, రేపే కదా తెలంగాణ సెట్ ఎగ్జామ్. ఓకేనా, చదువుకొని బాగా ఎగ్జామినేషన్ రాయండి. విష్ యూ గుడ్ లక్.